అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జెట్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ. ఉద్యోగాలు రూపాయలు 500 గ్యాస్ ఫ్రీ. విద్యుత్పై కీలక నిర్ణయాలు. జార్ఖండ్లో ప్రభుత్వాన్ని దొంగలించేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్య. ఈరోజు జనసేన పార్టీలో చేరనున్న వైసీపీ ఎంపీ బాలశౌరి. హైదరాబాద్లో చిరు ఫ్యామిలీ విందు. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు. భువనగిరి పట్టణంలోని విద్యార్థుల ఆత్మహత్య ఘటన. భువనగిరి హాస్టల్ ఎదుట ఉద్రిక్తత. ఈరోజు మధ్యాహ్నం 3:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి అధ్యక్షత వహిస్తారు. ఇందులో అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులు హాజరవుతారు. ఈ మీటింగ్కి ముందే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను నిన్న సచివాలయంలో ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటేక్ సింగ్ అహ్లూవాలియాతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. భారత్ జోడో న్యాయయాత్ర జార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జార్ఖండ్లో ప్రభుత్వాన్ని దొంగలించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన ఆదేశాల కాపాడేందుకు కాంగ్రెస్ జోక్యం చేసుకుందని తెలిపారు రాహుల్ గాంధీ. पार्टनर्स हैं, ये बीजेपी के खिलाफ, इनकी विचारधारा के खिलाफ खड़े हैं और लड़ रहे हैं. हम इनसे डरते नहीं हैं. भैया आपने कहा महंगाई पे बोलूं, चलो आप बोलो. महंगाई बहुत बढ़ गई है सर. हर चीज का दाम बढ़ा हुआ है. गैस का सिलेंडर यहाँ दाम पे दाम बढ़ा रहा है सर. भारतीय जनता पार्टी के लोग यहाँ पर हटपट कर रहे हैं सर. भारतीय जनता पार्टी के लोग यहाँ पर हटपट कर रहे हैं सर. हर चीज का महंगाई बढ़ा रहे हैं. तो आपसे अनुरोध है कि सर महंगाई पर बोलिए. अडानी और अंबानी जैसे यहाँ पर लोग को बैठा दिए हैं. अडानी और अंबानी को उखाड़ के फेंकिए सर. देखो ये देखो जैसे ही हिंदुस्तान में अदानी नाम लिया जाता है तो लोगों को बात 1 सेकंड में समझ आ जाती है. भाई और बहनों, देश के सारे रिसोर्सेज, एयरपोर्ट, जमीन, पोर्ट, इंफ्रास्ट्रक्चर, सड़कें, ये सारा का सारा जो आपकी पूंजी है, ये नरेंद्र मोदी जी अपने मित्र अदानी भैया बेच नहीं रहे हैं. वो उनको एक के बाद एक दिया जा रहा है. हम जमीन अधिग्रहण बिल लाए. बात सुनिए, मैं और कांग्रेस पार्टी के लोग जमीन अधिग्रहण बिल लाए. हमने कहा कि अगर गरीब किसान से जमीन ली जाए तो सबसे पहले ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరనున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలశౌరి ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన అనుచరులు, అభిమానులతో చర్చించాక జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందటే ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. సో మంచి రోజు రేపు 4వ తారీఖు 5 నుంచి 6 గంటలలోపు మధ్యలో మంచి ముహూర్తంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఆయన చేతుల మీదుగా సభ్యత్వం తీసుకొని కండావు కప్పించుకొని రేపటి నుంచి ఒక జనసేన కార్యకర్తగా, ఒక డిసిప్లైన్ కార్యకర్తగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మనం ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏంటి అనేటువంటి విషయం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తున్నారు. ఆయన ఏది చెప్తే అది చేస్తారు. మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం మెగాస్టార్కు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, ముఖ్యంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవికి రాజకీయ, సినీ, పలు రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవి ఎంపికైన సందర్భంగా
కోడలు ఉపాసన కొనిదేల హైదరాబాద్లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కొమ్మారెడ్డి వెంకరెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బాలికల బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేశారంటూ బాలికల బంధువులు ఆరోపించారు. హైదరాబాద్లోని అప్సిగూడకు చెందిన భావ్య, వైష్ణవి భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. నాకు కాలేజ్ నాకు ఫోన్ రాలి నాకు ఎందుకని ఇట్లా వేస్తారు ఏమన్నా ఫోన్ వచ్చి నాకు చిన్న చిన్న గొడవ ఫోన్ వచ్చి ఇలా ఫోన్ రాలి అసలు నాకు అదే నచ్చట్లేదు ఫోన్ రాలేను అసలు నాకు అన్న నెంబర్ ఫోన్ చెప్పింది ఇట్లా ఇట్లా మీ చెల్లి ఇట్లా అయిందని. గర్ల్స్ హై స్కూల్లో చదివేటటువంటి 2 10th క్లాస్ అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. డీటెయిల్స్ ఇంకా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఎంక్వైరీ చేస్తే కానీ అసలు రీజన్ తెలుస్తుంది. ఒకసారి దాని తర్వాత ఫర్దర్గా ఏం చూడాలి. ప్రస్తుతానికి ఎంక్వైరీ జరుగుతుంది. నలుగురు ఎవరైతే ఎలిగేట్ చేసిండ్రో వీళ్ళ మీద భవ్య, వైష్ణవి అనేది కొంచెం వీళ్ళతోని చెడుగా ప్రవర్తిస్తున్నారు అనేది ఎలిగేషన్స్. పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది, కౌన్సిలింగ్ చేసినాము. తర్వాత మంచిగానే ఉంటామన్నారు సార్. నేను 8:30 కిందికి దిగిన, డిన్నర్ చేస్తామని చెప్పి ఈ రూమ్లోకి వెళ్ళింది సార్. 10 minutesలోనే మళ్ళీ కాల్ వచ్చింది, వచ్చేసి 7th క్లాస్ అమ్మాయిని 10th క్లాస్ వాళ్ళు ఇట్లా మీద చేస్తే బ్యాడ్ టచ్ అని ఫీల్ చేసింది. ఇదే సార్ ఎలిగేషన్. 9th క్లాస్ల పిల్లలందరికీ తెలిసింది, మేము ఎట్లా వెళ్ళి ఫేస్ చేయాలా స్కూల్లో అన్నారు సార్. అంటే నేను మండే రోజు స్కూల్కి వస్తా, మాట్లాడదాము అని ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడినాక పీటీ మేడంకి, దామోదర్ రెడ్డి సార్ ఇద్దరికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడినా సార్ మండే నేను కూడా వస్తాను, మీరు కూడా కౌన్సిలింగ్ చేయండి అన్న సార్. వీళ్ళిద్దరికి కూడా చెప్పాను నేను. ట్యూషన్ టైంకి వచ్చిన 8 o'clock వచ్చిన వాళ్ళు కొంచెం పర్మిషన్ అడిగి రూమ్స్ వెళ్ళారు. మళ్ళీ 10 minutes తర్వాత చూస్తే 50 నుంచి వేరే ఒక అమ్మాయి చూసింది. వాళ్ళు చూసి క్లాన్ చేసుకున్నారు అని చెప్పగానే ఉరికొచ్చి గట్టిగా అడిగితే డోర్ ఓపెన్ వెళ్ళి చూసినాం. గట్టి అరవడానికి కింద ఉన్న పిల్లలందరూ బాయ్స్ అందరూ వచ్చి తీసుకున్నారు. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కొమ్మారెడ్డి వెంకరెడ్డి కూతురు శ్రీనిధి భారీలో ఉండనున్నట్లు సమాచారం అందుతుంది. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ తరుణంలోని కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం ఆశా ఆవులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే నల్గొండ ఎంపీ సీటు ఆట్ కేకల్లాగా మారింది. నల్గొండ ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ చాలా సులభంగా గెలుస్తుందనే నేపథ్యంలో ఆ స్థానం నుంచి పోటీ చేయాలని అందరూ అనుకుంటున్నారు. హనుమకొండ బస్టాండ్లో వరంగల్ 1 డిపోకు చెందిన లారీ ఏసీ సెమీ స్లీపర్ 4 బస్సులను మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. అర్హులైన వారికి నియామక పత్రాలను అందజేశారు మంత్రి. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మున్సిపల్ అధికారి షేక్ రిజర్విని భాషా, రీజనల్ మేనేజర్ శ్రీలత అధికారులు పాల్గొన్నారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ స్పందించారు. ప్రధాని మోడీ ఎల్కే అద్వానీకి సంబంధించిన 2 సంఘటనల గురించి ఆయన మాట్లాడారు. 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అద్వానీ ఆయనను కాపాడారని, ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలనుకున్నారని, వాజ్పేయి మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేశారని జయరాం రమేష్ తెలిపారు. तत्कालीन मुख्यमंत्री गुजरात को अपना राजधर्म याद दिलाया था और उनको उस पद से हटाने वाले थे गोवा में, आपको याद होगा. पर अगर एक व्यक्ति उस मुख्यमंत्री को बचाए थे गोवा में, वो लाल कृष्ण आडवाणी जी थे. फास्ट फॉरवर्ड कीजिए 2014 को, 5 अप्रैल 2014 सीन है गांधीनगर में, और गांधीनगर में नरेंद्र मोदी जी हैं और लाल कृष्ण आडवाणी जी हैं. वो नामांकन पत्र भरने जा रहे हैं चुनाव के लिए. और आडवाणी जी ने एक बहुत मशहूर बयान दिया है जो हमारे भारतीय इतिहास में स्वर्ण. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ HGCL మేనేజింగ్ డైరెక్టర్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రస్తుతం HMDA జాయింట్ కమిషనర్ కె అమ్రపాలికి అప్పగిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం ధనకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అమ్రపాలి HMDA IT స్టేట్ విభాగాలతో పాటు
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా కొనసాగుతున్నారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ. ఉద్యోగాలు రూపాయలు 500 గ్యాస్ ఫ్రీ, విద్యుత్పై కీలక నిర్ణయాలు. జార్ఖండ్లో ప్రభుత్వాన్ని దొంగలించేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్య. ఈరోజు జనసేన పార్టీలో చేరనున్న వైసీపీ ఎంపీ బాలశౌరి. హైదరాబాద్లో చిరు ఫ్యామిలీ విందు. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు. భువనగిరి పట్టణంలోని విద్యార్థుల ఆత్మహత్య ఘటన. భువనగిరి హాస్టల్ ఎదుట ఉద్రిక్తత. गोल्ड लाइन डेवलपर्स लाए हैं एक और शानदार पेशकश। शादनगर के बाद अब सोलीपेट में जबरदस्त वेंचर की शुरुआत। नए साल के सुनहरे मौके पर लेकव्यू फार्म्स में दस्तयाब है 121 गज के शानदार प्लॉट्स, जहां फी गज की कीमत महज 5,999 रुपये ही है। यानी सुनहरा मौका भी और आपके सरमाया का सही मुकाम भी। 100% क्लियर टाइटल, पासबुक, राइट बंधु की रकम वाली जमीन खुरबो जवार में वर्ल्ड ट्रेड सेंटर, रिंग रोड, दीगर बेहतर सहूलियात दस्तयाब। आज ही साइट विजिट कीजिए और अपने सुनहरे मुस्तकबिल का फैसला लीजिए, क्योंकि सही वक्त पर सही फैसले में ही समझदारी है।